ప్రశ్నించారు. రంగారెడ్డిలో జీవోల ద్వారా మినహాయింపు పొందిన 7,500 భూములు, మేడ్చల్లో 6,000కు పైగా భూములు, హెచ్ఎండిఏ, హెచ్యుడిఏ భూములను నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. ఒక రంగారెడ్డి జిల్లాలో 7,500 జీవోలు యుఎల్సి కింద ఎగ్జంప్షన్ పొందినటువంటి 7,500 జీవోలు ఆ రోజు ఎగ్జంప్షన్ వస్తే వాటిని మొత్తం నిషేధిత జాబితాలో పెట్టినారు. మన మేడ్చల్ జిల్లాలో యుఎల్సి కింద ఎగ్జామ్ చేసిన 6,000 జీవోలు వాటన్నిటినీ నిషేధిత జాబితాలో పెట్టినారు. అదేవిధంగా హెచ్ఎండిఏ యాక్షన్ ల్యాండ్స్ హుడా అమ్మిన భూములు వాటిని నిషేధిత భూము జాబితాలో పెట్టినారు. అంటే ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ హైదరాబాద్ మొత్తం నా చేతుల్లోకి రావాలి, ఈ రంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లా నా చేతుల్లోకి రావాలని అధికారులకు చెప్పి రాత్రికి రాత్రి ఇవన్నీ నిషేధిత జాబితాలో పెట్టినారు. ఇలా పరిస్థితి ఏంటంటే పాపం ప్రజలకు తెలియదు. ఇలా మీ భూమి, మీ ఇల్లు, మీ అపార్ట్మెంటు నిషేధిత జాబితాలో చేరిందనే విషయం ప్రజలకు తెలియదు. ఎప్పుడు తెలుస్తున్నది? ఇందాక కార్తీక్ చెప్పిండు, అది అమ్ముదామని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే ఛాలెంజ్ కట్టినాక లేలే ఇది నిషేధిత జాబితాలో ఉంది అంటే అప్పుడు నెత్తికి చేతులు పెట్టుకోవాల్సిన పరిస్థితి. పాపం ప్రజలకు వాళ్ళ ఆస్తి వాళ్ళకి కాకుండా పోయింది. మీ ఆస్తి ప్రభుత్వ భూమిగా డిక్లేర్ చేసిండ్రు, మీ ఆస్తిని నిషేధిత జాబితాలో పెట్టిండ్రు, మీ అపార్ట్మెంట్లను ఉంటున్నావు కానీ అపార్ట్మెంట్ ఇలా నీ పేరు మీద లేదనే విషయం ప్రజలకు తెలియకుండా పోయింది. ఒకటి కాదు, రెండు కాదు, లక్షలాది ఆస్తులు పెట్టినారు, లక్షలాది అపార్ట్మెంట్లు, లక్షలాది ఇండ్లు, లక్షలాది ప్లాట్లను నిషేధిత జాబితాలో పెట్టి రాత్రికి రాత్రి ప్రజల్ని ఆగం చేసిండ్రు. ఒకటి కాదు, రెండు కాదు, లక్షలాది స్థలాలు, ఇళ్లను జాబితాలో చేర్చారని మండిపడ్డారు. బిగ్ టీవీ జర్నలిస్ట్ అశోక్ తనకు ఎదురైన సమస్యను సోషల్ మీడియాలో వెల్లడించారని, ఆయన ఒక్కరే కాదు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న ఎంతో మంది జర్నలిస్టులు, సామాన్య ప్రజలు ఉన్నారని అన్నారు. ఇందాక మా అన్న చెప్పిండు శ్రావణ్ గారు, అశోక్ ఆయన బిగ్ టీవీలో చీఫ్ ఎడిటర్. ఆయన భార్య బంగారం కుదబెట్టి 9% మిత్తికి తెచ్చి ఆయన దాచుకున్న పైసలు, అన్ని పైసలతోని 40 లక్షలు కట్టి అపార్ట్మెంట్ కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోగానే ఇది నిషేధిత జాబితాలో ఉందంటాడు. ఇప్పుడు పైసలు వాపసు రావు, ఇల్లు కిరాయి కట్టుకోవాలి, బంగారం మీద మిత్తి పెరుగుతున్నది, బ్యాంకులో తెచ్చిన అప్పుకు మిత్తి పెరుగుతున్నది. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు, ఇల్లు కొనుక్కొని అనలేకపోతే కిరాయి తప్పుతుంది, కిరాయికి బదులు నేను బ్యాంకులో ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటా అన్నాడు. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ తప్పలేదు, ఇల్లు రాలేదు, కిరాయి తప్పలేదు. నా పరిస్థితి ఏంది అని ఒక జర్నలిస్టే సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్న పరిస్థితి. ఇది ఒక అశోక్ పరిస్థితో, ఒక కార్తీక్ పరిస్థితో కాదు, లక్షల మంది ఇలా హైదరాబాద్ లో ఆగమైపోయింది. ఆ రోజేమో ధరణి తెస్తే పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు, నిషేధిత భూములు తీసేస్తామన్నారు. తీసింది లేదు కానీ లక్షల మంది ఇండ్లు, లక్షల ప్లాట్లు, లక్షల అపార్ట్మెంట్లను ఇలా నిషేధిత జాబితాలో పెట్టి పేద ప్రజల ఉసురు పోసుకుంటున్నారు. ఏమంటున్నారట, భూములు తీసేయండి, మా కాలనీని తీసేయండి అంటే ఉత్తగానే తీస్తామా? 30%. ఇది 30% గవర్నమెంట్. ఏ పని కావాలన్నా, ఒక భూమిని నిషేధిత జాబితాలో తీయాలన్నా, ఒక భూమికి సంబంధించిన సమస్య పరిష్కారం కావాలన్నా 30% ఇవ్వాలన్నట. పైగా డెవలప్మెంట్ కూడా వాళ్ళకే ఇవ్వాలన్నట. ఒకవేళ అది మంచి ప్రైమ్ లొకాలిటీలను, మంచి జాగలో, మంచి ఏరియాలో ఉంటే 30% ఇవ్వాలి, డెవలప్మెంట్ కూడా మాకే ఇవ్వాలంటున్నారట. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. అంటే ఇష్ట రాజ్యంగా దోపిడీ చేస్తావు. ఇందాక మా అన్న చెప్పిండు శ్రావణ్ గారు, అశోక్ ఆయన బిగ్ టీవీలో వచ్చి